హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏంటా ఇల్లు తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? నిజమేనండి, సంసారాన్ని సముద్రాన్ని ఎదలేమంటారు కదా, అలా ఇది అలసిపోయి అప్పుడప్పుడు అలా తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వెళ్తుండాలి. లేదంటే మళ్ళీ ఎదలేమో అని భయం వేస్తుంది. అలా ఈ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా దైవ దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అరుణాచలంకి వెళ్దామని ప్లాన్ అయితే వేసాము. అరుణాచలం వెళ్తే ఏం బాగుంటుందని చెప్పి ఆ మధ్యలో ఏం టెంపుల్స్ ఉన్నాయో వాటన్నింటిని కవర్ చేసేద్దామని బయలుదేరాము. అందులో మొదటిగా కనపడిన గుడి మాకు కాణిపాకం అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇలా ఒక వెహికల్ తీసుకొని కాణిపాకంకి అయితే వచ్చేసాము. మేము ముందు రోజు నైట్ బయలుదేరామన్నమాట. ఇంకా తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా కాణిపాకంలో ఉన్నాము. ఆ చలికి ఆ టైంలో బయటకు వస్తే ఎక్కడ గడ్డకడతామని భయం వేసి ఆ లోపలే ముడుక్కొని కూర్చున్నాము. అంత దూరం వచ్చి బండ్లో ముడుక్కుంటే ఏం బాగుంటుందని చెప్పి అలాగ ధైర్యం చేసి ఒక అరగంట తర్వాత బయటకైతే వచ్చాము. కానీ మేము బయటకు వచ్చిన తర్వాత మేము గుడిలోకి వెళ్ళకముందే దేవుడు మాకు కనిపించాడు అనమాట. ఆ చలికి నిజంగా చాలా చలిగా ఉందండి. ఆ టైంలో అసలు ఆ చలికి మేము తట్టుకోలేకపోయాము. ఎప్పుడెప్పుడు గుడి లోపలికి వెళ్ళిపోదామని ఫాస్ట్గా వెళ్ళాము. ఆ టైంలో మేము మొబైల్స్ని అయితే తీసుకెళ్ళలేదు లోపలికి, అంటే లోపలికి ఎలా ఉంటుందా లేదా అని చెప్పి. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది మొబైల్ని అయితే అందరూ తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొని రాలేదని ఫీల్ అయ్యాం అనమాట కొంతసేపు. అంత బాగుంది లోపల. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేసాము, లోపల ఏదో పూజలు అవి జరుగుతున్నాయని. మా ఫోటోగ్రాఫర్స్ చూడండి ఎంత బిజీగా షూట్ చేసేస్తున్నారు. ఇదంతా మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్ళి మొబైల్స్ తీసుకొచ్చి వచ్చిన తర్వాత షూట్ చేస్తాం అనమాట. ఇదంతా టెంపుల్ పక్కనే పార్క్ అనమాట. చాలా బాగుంది కదా, అది కొత్తగా కట్టారు. ఇంకా వెనక గోపురం చూస్తున్నారు కదా, అది శివాలయం. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ అరుణాచలం వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా లేట్ అయిపోతుందని బయలుదేరిపోయాము. ఇవి అక్కడ షాప్స్ అండి, చాలా బాగున్నాయి ఇక్కడ దేవుడికి సంబంధించినవన్నీ. కానీ కాస్ట్ మాత్రం బీభత్సంగా చెప్తున్నారు. దైవ దర్శనం అయిపోయింది, నెక్స్ట్ ఇంకా షాపింగే కాబట్టి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని వెళ్ళాము. ఇవన్నీ ఇక్కడ షాప్స్, ఇంకా కొన్ని అయితే ఓపెన్ కూడా చేయలేదు పొద్దున్నే అయ్యేసరికి. అంటే జనాలు అప్పుడప్పుడే కొంచెం వస్తున్నారు, అందుకని ఇంకా షాప్స్ అవి కూడా పెద్దగా ఓపెన్ చేయలేదు. చూస్తున్నారు కదా, సూర్యుడు అప్పుడప్పుడే అలా మబ్బుల్లో నుంచి మంచులో నుంచి బయటకు వస్తున్నాడు. చాలా బాగా అనిపించింది అలా సన్ రైజ్ చూస్తుంటే. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అరుణాచలం అయితే వెళ్తున్నాము. అరుణాచలం అనేది లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. అరుణాచలంలో ఫేమస్ గిరి ప్రదక్షిణ అండి. గిరి ప్రదక్షిణ లైఫ్లో ఒక్కసారైనా చేయాలంటారు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం. నెక్స్ట్ వీడియోలో మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, అలానే అరుణాచలం టెంపుల్ గురించి వస్తుంది. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ చాలా స్వీట్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. అక్కడేమో మా పిల్లలు చింతకాయలతో కుస్తీలు పడుతున్నారు. మేము కాణిపాక నుంచి బయలుదేరేసరికి 8 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అరుణాచలంకి 3 hours జర్నీ. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంక మధ్యలోనే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా అలా మూవీస్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సెకండ్ మీరే, మేము పెడతాం అది మీరు కానీ సో నెక్స్ట్ అరుణాచలం అయితే వచ్చేసాము. ఇది మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిన హోటల్ ఇది. ఇక్కడ సామాన్యంగా రూమ్స్ అయితే దొరకవంట, ఎలాగో మాకు దొరికింది. రూమ్ కూడా చాలా బాగుందండి, స్పేషియస్గా అనిపించింది. మాకు అందరికీ బాగా సరిపోయింది. పర్ డేకి దీనికి రెంట్ వచ్చేసరికి 2200 తీసుకున్నారు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది కదా, అలానే ప్రైవేట్ వాళ్ళవి కూడా రూమ్స్ ఉంటాయి. అక్కడ కాస్ట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా దట్టు రూమ్స్ కూడా పెద్దగా బాగుండవంట. చూస్తున్నారు కదా, ఇంకా 2 bedrooms ఇచ్చారు, ఇంకా 2 bathrooms ఇచ్చారు, ఇంకా పెద్ద హాల్ ఇచ్చారు. ఈ హోటల్ వచ్చేసరికి ఈశాన్యం లింగం పక్కనే ఉంటుందన్నమాట.
ఇంకా టెంపుల్‌కి దగ్గరగా కూడా రూమ్స్ అయితే ఉంటాయి కానీ, మాకు ఇంకా వెహికల్‌ని అలౌ చేయలేదు టెంపుల్‌కి దగ్గరగా. అందుకనే ఇంకా వెతికి ఇంకా ఊర్లోనే 3 సార్లు ఒకే ప్లేస్‌లో రౌండ్ ఏసామనమాట. ఇంకా చూడంగా ఈ హోటల్ దొరికింది. ఇంకా మాకు అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోయింది రూమ్ కోసం వెతుక్కోవడంతోనే. మేము ఇంకెలాగో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక ముందు రోజే పులిహారం, చపాతీలు, దద్దోజనం అవన్నీ తెచ్చుకున్నామనమాట. ఇంక వాటితో సరిపెట్టేసాము. ఇంక మేము రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకొచ్చేసరికి 2:30 అయిపోయింది. డైరెక్ట్‌గా ముందు టెంపుల్‌కి వెళ్ళేసి ఇంక ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము. ముందు గిరి ప్రదక్షిణ చేసి తర్వాత టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుందిలే. ఇంకా 14 కిలోమీటర్స్ కదా! ఇంకంతా తిరిగేసి వచ్చేసరికి ఇంక టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పి, అందుకని ముందు టెంపుల్‌కి వెళ్ళి తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికైతే 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇంక అక్కడి నుంచి ఆటోలో అయితే తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వెహికల్‌ని అయితే అలౌ చేయట్లేదు. చూస్తున్నారు కదా! ఇది హోటల్ అనమాట. అదే మేము రూమ్ తీసుకున్న హోటల్. చాలా బాగుందండి హోటల్ అయితే మాత్రం. ఇది రెస్టారెంట్. హోటల్‌కి ఎదురుగానే ఉంటుంది వాళ్ళది. హోటల్ వాళ్ళదే. ఇక్కడ ఫుడ్ అయితే మేము తినలేదు. ఎందుకంటే అంత టైం అయితే మాకు దొరకలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిందే. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా చేయకుండానే వెళ్తున్నాము టెంపుల్‌కి. ఇంకా లేట్ అయిపోతుందని. ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుందండి. చాలా నీట్‌గా ఉంది. అలానే చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంది. మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే నేను ఖచ్చితంగా ఈ హోటల్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. అంత బాగా నచ్చింది నాకు. ఇక కొంతసేపు అక్కడే ఉండి పిక్చర్స్ అవి తీసుకొని ఇంక వెళ్ళిపోయామన్నమాట. అదిగో చూస్తున్నారు కదండీ! అదే కొండ. ఆ కొండ చుట్టూ ఇంకా ప్రదక్షిణ చేయాలి. మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. 14 కిలోమీటర్స్ నడవాలనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అన్ని కిలోమీటర్స్ మేము ఎలా ప్రదక్షిణ చేసాము, అలానే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది. ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.